కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లి భారీ షాక్ ఇచ్చారట వైఎస్ జగన్ దంపతులు. వైఎస్ జగన్ అలాగే భార్య భారతి ఇద్దరు కలిసి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారట. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లి తనకు సంబంధించినటువంటి పరిస్థితుల గురించి మరి ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఒక ఏకాకిగా మిగిలిపోయారు. అటు షర్మిల, విజయమ్మ ఇద్దరు తనకి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇక పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంలోనూ పవన్ కళ్యాణ్కే కాకుండా చంద్రబాబు కూడా ఏ రకంగా జగన్ని మరి రెడీగా అయితే ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ఇవన్నీ జగన్ ఏరుకోరి చేసుకున్నవే. ఇక తరతరాలకి ఆయనే చెరగనటువంటి సీఎం అనేటువంటి ఒక నమ్మకంతో అటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని, జనసేనాని పవన్ కళ్యాణ్ని ఆయన మాటలు అననటువంటి విషయాలంటూ ఏవీ లేవు. అందులోనూ అసలు ఎన్టీఆర్ వైసీపీ వాడనన్నట్టు వాళ్ళు కొట్టిన బిల్డప్ కూడా అంతా ఇంతా కాదు. దీనివల్ల ఇప్పుడు ఎట్టకేలకు నష్టపోయింది జగనే. అందుకే జూనియర్ ఎన్టీఆర్ దగ్గర అయితే లాలూచీ పడి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు విషయంలో తను చేసిన వాటికి ఇప్పుడు రివర్స్లో అటాక్ చేస్తారన్న భయంతోనే ఇప్పుడు ఎన్టీఆర్ని మీడియేటింగ్ చేయాలని కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే జగన్ తన సతీమణి భారతిని తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డితో ఈ విషయం మాట్లాడడానికి మరి అంతా కూడా ప్రిపేర్ అయ్యి ఎన్టీఆర్ని కలిసినట్టుగా తెలుస్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగకుండా ఉండాలనేది జగన్ రిక్వెస్ట్గా అయితే తెలుస్తోంది. అందుకే భారతిని కూడా తీసుకుని వచ్చి జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడారట. అదేదో అన్నాక అదేదో అంటారంట. మరి ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకేదో గాలి ఇంకొకడు ఏడుస్తున్నాడు అన్నట్టు అసలు జగన్మోహన్ రెడ్డికి పదవి పోయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వ ఆస్తులు తిరిగి ఇవ్వాలని లేదు కానీ చంద్రబాబు రివెంజ్ ప్లాన్ చేస్తారట. వేరే పని లేదన్నమాట వాళ్ళకి.